10 సార్లు 6 నెలల 10 సార్ల కంటే ఎక్కువనే నా దగ్గరికి సమస్యల మీద వచ్చిండ్రు. ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు. మీ ఉద్యోగ ఎమ్మెల్సీలు, టీచర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు ఏ సమస్యలు తీసుకొచ్చినా అక్కడికక్కడ అధికారులను పిలిచి మాట్లాడిన. భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, రాజకీయంగా మా ఆలోచనలు వేరు ఉండొచ్చు, కానీ వాళ్ళు తీసుకొచ్చిన రిప్రజెంటేషన్ మీలాంటి వేలాది మంది ఉపాధ్యాయుల సమస్యలు కాబట్టి వాళ్ళతోని కూర్చోబెట్టి మాట్లాడినాం, వాటిని పరిష్కరించాలన్న ప్రయత్నం చేసినాం. మా హర్షవర్ధన్ ఎప్పుడు కలిసినా ఏదో ఒకటి 317 జీవో కావచ్చు, ఉద్యోగ బదిలీలు కావచ్చు, మీ జీతభత్యాల సమస్యలు కావచ్చు, ఏదో ఒక సమస్య కోసం ఎప్పుడు వస్తూనే ఉంటాడు, అడుగుతూనే ఉంటాడు. అందుకే మీ అందరినీ కలుసుకోలేకపోయినా మీ ప్రతినిధులను కలిసి మీ ప్రతినిధులు చెప్పే సమస్యల్ని విని భాషా పండిట్లకు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేవు, మిగతా వాళ్ళకు కూడా 10 నుంచి 15 ఏళ్ల నుంచి ప్రమోషన్లు లేవు. పెద్దలు కోదండరామ్ గారు చెప్పినట్టు మా జీవిత కాలంలో ఒక్క ప్రమోషన్ అయినా చూస్తామా, చూడకుంటేనే రిటైర్ అయిపోతామని ఆవేదన చెందుతున్నారన్న దృష్టికి తెచ్చింది. బదిలీల విషయం మీకు తెలుసు. టీచర్లను ముట్టుకోవాలంటే ఎవరైనా భయపడతారు. తేనెటీగల గురించి మీకు తెలుసు కదా, తేనెటీగలు ఎవరి జోలికి పోవు, వాటంతటా అవి ఉంటాయి. కానీ వాటి మీద ఎవరైనా రాయేస్తే ఏం జరుగుద్దో మీకు అందరికీ తెలుసు. అట్లనే టీచర్లు కూడా వాళ్ళ పాటికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళని ఎవరైనా గులకరాయితో కొడితే వాళ్ళందరూ తేనెటీగలుగా మూకుమ్మడిగా ఏకదాటిన ఎవరి పనైనా చేస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతా. నన్ను చాలామంది భయపెట్టిండ్రు టీచర్ల ప్రమోషన్ల విషయం ప్రస్తావించినప్పుడు. సార్ ఎవరి జోలికైనా పోవచ్చు కానీ టీచర్ల జోలికి పోకు సార్ అని అంటే నేను అన్నా. బదిలీల విషయం అప్పుడు కూడా అదే మాట చెప్పినారు. నేను ఒకే ఒక మాట చెప్పిన, మనకు స్వార్థం ఉంటేనో, మనకు వాళ్ళకి అన్యాయం చేయాలన్న ఆలోచన ఉంటేనో, వాళ్ళని నమ్మించి మోసం చేసేది ఉంటేనో వాళ్ళతో సమస్య వస్తుంది. 20 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ప్రమోషన్లను ఇవ్వాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఏవైనా సమస్యల పరిష్కారంలో చిన్న చిన్న కొత్త సమస్యలు వస్తే ఈ ప్రభుత్వం సావధానంగా వింటుంది, ఈ ప్రభుత్వం ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. నా చిత్తశుద్ధిలో, నా ప్రయత్నంలో లోపం లేనప్పుడు తప్పకుండా టీచర్లు అర్థం చేసుకుంటారు, ఆ టీచర్లు సహకరిస్తారని చెప్పిన